మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారండి? మరి ప్రతిరోజు కూడా మీ కొరకు దేవుని యొక్క గ్రంథంలో నుండి ఒక వాగ్దానాన్ని మరి రోజు అందించడం జరుగుతుంది. ఇది మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజు కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనాన్ని దైవ వాగ్దానం కింద నేటి వాగ్దానంగా మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో మేము నీ అరిచేత చెక్కబడిన ప్రజలమని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దాని కొరకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మీ ప్రజలను ఆదరించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, చదువుకున్న వాక్యం ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, చూడుము, నా అరిచేతుల మీద నేను నిన్ను చిక్కి ఉన్నాను. ఈయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ దేవుడు మనలను నిరంతరము పర్యవేక్షిస్తున్నటువంటి వాడు, పరీక్షిస్తున్నటువంటి వాడు, పోషిస్తున్నటువంటి వాడు, సంరక్షిస్తున్నటువంటి వాడు. అనేక సార్లు ఈ సత్యం తెలియక మనం చాలాసార్లు దిగుల్లో ఉంటాం. అందుకనే మన పితరుడు అపోస్తలుడైన పౌలు గారు ఆయన జ్ఞాపకం చేస్తూ అపోస్తల కార్యాలలో ఒక శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేస్తాడు. ఆ మాటను చూసుకుని ఈరోజు మన వాగ్దానాన్ని సంపూర్ణంగా మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చూసారా, మనము ఆయన యందు బ్రతుకుతున్నాము, ఆయనలో చలిస్తున్నాము, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము. కాబట్టి ఎవరైనా కానివ్వండి, దేవుడిని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నా అంటే దేవుళ్ళో ఉన్నారు. వారి యొక్క స్థానం ఎక్కడ? దేవుళ్ళో. వారు దేవుళ్ళో ఉన్నారు. దేవుడు వలనే వారు బ్రతుకుతున్నారు. ఏ వ్యక్తి అయినా బ్రతుకుతున్నాడంటే కేవలము దేవుని దయ వల్ల. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క పరిస్థితులు ఏంటంటే, దేవుడు సియోనట ఇలా చెప్తూ ఉన్నదట. చూడండి, ఆ సియోను పురం ఏమని ఉంటుందంటే, దేవుని యొక్క వాక్యంలో 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనము ఇలా అంటున్నాడు, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువులను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. కాబట్టి సియోను యొక్క అనుభవం ఎట్లా ఉందంటే, తనకు కలిగిన బాధలు, తనకు కలిగినటువంటి శ్రమలు, శత్రువు తన మీద బలముగా పనిచేసిన విధానము, దీని అంతటిని చూసి అక్కడ సియోను అనుకుంటుంది ఏమనంటే, ప్రభువులను విడిచిపెట్టేశాడు, ప్రభువులను మర్చిపోయాడు అని అనుకుంటూ ఉంది. అయితే ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమని తెలుసా? చూడండి, 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. సృష్టిలో మరి తల్లి తన బిడ్డను జ్ఞాపకము చేసుకున్నట్లుగా ఇక ఏ ప్రాణి లేకపోతే ఏ బంధము కూడా అంతగా ప్రేమను జ్ఞాపకం చేసుకోలేదు, అంతగా తన బిడ్డను జ్ఞాపకం చేసుకోలేదు. అయితే కొన్ని పర్యాయాలు, కొన్ని పరిస్థితుల్లో తమకున్న పనులను బట్టి లేకపోతే తమకున్నటువంటి ఆ యొక్క అవసరాలను బట్టి కొన్నిసార్లు తల్లి అయినా తన బిడ్డను మర్చిపోవచ్చేమో, తన పని ఒత్తిడిని బట్టి, తనకున్నటువంటి పరిస్థితులను బట్టి. అయితే సృష్టికర్త దేవుడు ఆయన అంటున్నాడు, నేనైతే మర్చిపోను. ఎంత శ్రేష్టమైన మాట. కాబట్టి మరవని దేవుడు, విడుమని దేవుడు, ఎడబాయిని దేవుడు, ఈ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడుము, నా అరిచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. కాబట్టి ఈ వార్తను ప్రకటించే దాని కొరకు మరి భక్తులైనటువంటి యెషయాను దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. అందుకనే ఆయన అంటాడు ఈ 49వ అధ్యాయంలో 1వ వచనంలో మధ్య భాగంలో చూడండి,
నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి తన ఒడిలో పెట్టుకున్నది మొదలుకొను ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనును. కాబట్టి ఆయన పుట్టినట్టుంటే కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఈ ప్రజలు దేవుని నుంచి వైదొలిగిపోతూ ఉన్నారు. ఏ ప్రజలనైతే దేవుడు విమోచించాడో, ఏ ప్రజల కొరకైతే స్వాస్థ్యాన్ని ఇచ్చాడో, ఏ ప్రజలైతే నా ప్రజలు అని దేవుడు పేరు పెట్టాడో, ఆ దేవుని యొక్క పేరు కలిగిన ఈ ప్రజలు ఏమైపోయారంటే దేవునికి దూరస్తులైపోతూ వచ్చారు. కాబట్టి దేవునికి దూరస్తులైపోయినటువంటి ఈ ప్రజలకు తిరిగి దేవుడు వర్తమానం పంపిస్తుంటాడు. కాబట్టి మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనల్ని విమోచించే దాని కొరకు ప్రభువుని యేసుక్రీస్తు వారిని అనుగ్రహించిన దేవుడు, ఈ దేవుడు నిన్నెప్పుడు మర్చిపోయేవాడు కాదు. ఈ దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ సత్యాన్ని ఎప్పుడైనా గుర్తించావా? కాబట్టి ఉదయకాల సమయంలో ఏ శ్రమలో ఉన్నావో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని సేవకును అయితే ప్రభు మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు ఎంతో శ్రేష్టమైన సంగతిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చూడండి 6వ వచనం, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు వేయుట ఎంతో స్వల్ప విషయము. భూ దిగంతముల వరకు నేను కలుగు చేయు రక్షణకు సాధనమొకటికై అన్యజనులకు వెలుగయుడినట్లుగా నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడును యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసఖ్యుడును, నిర్దయ ఆత్మలకు సేవకుడునకు వారితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి యెషయా ఏ రీతిగా అయితే ఆ ప్రజలకు అసఖ్యుడిగా, నిర్దయాత్మలకు సేవకుడిగా ఉండి వారికి ప్రకటిస్తూ వచ్చాడో, అలాగూ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్దయ ఆత్మలకు సేవకుడిగా ఆయన లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారిని నేటి దినాన్ని కూడా అనేక మంది అసహ్యించుకుంటూ ఉన్నారు. చూడండి, యూట్యూబ్ లో మనం చూసినట్లయితే చాలా అసహ్యంగా మాట్లాడే కొన్ని రకాల వ్యాఖ్యలు మొదలయ్యాయి. అయినా కూడా ప్రభు ఏం చేస్తాడంటే వారిని కూడా ప్రేమిస్తున్నాడు, వారిని కూడా రక్షించాలని అనుకుంటున్నాడు. కాబట్టి సేవకునిగా దేవుని సేవలో ఉండి అనేకుల చేత విమర్శింపబడుతూ ఉన్నావేమో, ఒకవేళ నాకే ఎందుకు ఈ పరిస్థితులని అనుకుంటున్నావేమో, దయలేని ఆత్మ కలిగిన మనుషులకు యేసుక్రీస్తు ప్రభు సేవ చేస్తూ వచ్చాడు. కాబట్టి నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి ఓ జనాంగమా, ఓ క్రైస్తవ లోకమా, చూడు నేను నా అరచేతుల్లో నిన్ను చిక్కి ఉన్నాను. ఎంత శ్రేష్టమైన మాట. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు తన వాగ్దానం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ శ్రమలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో ప్రభు అంటున్నాడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. చూడు నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను. ఎంత శ్రేష్టమైన మాట. ఈ విషయాన్ని గుర్తిస్తే ఎంత నిరాశలో ఉన్నా ప్రభువు నన్ను చూస్తున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టలేదు అనే విషయాన్ని గుర్తిస్తే ప్రతి పరిస్థితిలో ఆయన వైపు చూస్తాం, ఆయనలో ఫలిస్తాం. ప్రభు ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఆదరించును కాక, ఈ దినమంతుల కొరకు ప్రభు యొక్క కృప మీకు తోడియండి నడిపించును కాక. ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకున్నట్లయితే మీరు మన ఛానల్ వీక్షిస్తూ ఉండండి. నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్రభు కృప మీకు తోడియండి మిమ్మల్ని నడిపించును కాక. ఆమేన్, ఆమేన్.